నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్లో 26,000కే కార్ అంటూ ట్రస్ట్ కార్స్ నిర్వాహకులు గత కొద్ది రోజులుగా ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేయడంతో కొనుగోలుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా 26,000కే కార్ అని ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేసి వైరల్గా మారిన సందర్భంలో అక్కడికి చాలామంది చేరుకున్నారు. దాంతోపాటు అక్కడ కారు 26,000కే ఇస్తారంట కదా అన్న విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో అక్కడికి వెళ్ళిన కొనుగోలుదారులకు కార్లు లేవని చెప్పేసరికి ఒక్కసారి ఆగ్రహానికి లోనై అక్కడున్నటువంటి కార్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో సంఘటన స్థలంలో భారీగా కొనుగోలుదారులు రావడంతో చాలా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కొనుగోలుదారులను అక్కడి నుంచి పంపించి నిర్వాహకులపై కేసు పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చాలా తప్ప అదే చిట్లేసి అంటున్నాడు. ఇప్పుడు ఎంతమందికి సార్ పైసలు కార్లు ఎన్ని కార్లు ఉన్నాయి తెలుసా? ఉన్నాయి మీ కార్లు ఎంతమందికి సార్? 50 చెప్పినా 50 లేవాడా? మీరు డబ్బులు ఇచ్చిండ్రా బ్రదర్? ఎన్ని కార్లు మీరు డబ్బులు ఇచ్చిండ్రా? డబ్బులు కట్టిర్రా ఏమన్నా? డబ్బులు ఏం కట్టలేదు సార్. మేము పొద్దుగాల 5 గంటలకు వచ్చి కూకున్నాం. ఇక్కడ 5 గంటలకు ఇస్తారని చెప్పి కూకున్నాం. ఇప్పుడు వచ్చాకి 100 మంది ఉన్నారు. ఎవరికైనా ఇస్తారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ 26,000లకు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? నేను వచ్చిన చార్మినార్ నుంచి వచ్చిన. నేను ఆలయ నుంచి వచ్చాను సార్. 4 రోజులు కాబట్టి ఆలయ నుంచి వచ్చిన 4 రోజులు కాబట్టి అలా మోత్కూరు ఆత్మకూరు నుంచి వచ్చినాం. రేపు సాయంత్రం వచ్చినాం. ఇప్పటిదాకా 2 రోజులు ఇన్ని అన్నం కూడా లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు, నీళ్లు లేవు, చాయ్ కూడా లేవు మాకు. టిఫిన్ లేదు, ఏం లేదు. మా భార్య కూడా ఇళ్ళలో ఉంది. భార్య ఏం లేదు.